హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. హే సారీ నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి, నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను. అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు? కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు, థ్యాంక్ యూ. Hey. బాయ్. ఇట్స్ నైస్ నా త్రిదా, తగులుకోవండి. Ma'am, I'm looking for reservation. It's under name of Meghna. okay. Just a minute. Hey, ఎక్కడికే? 1 minute. కోమలి ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు? वहाँ पे? हाँ हाँ जी Okay, अच्छा. Thank you. वेलकम. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏయ్ ఏం అడుగుతున్నావు? గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను. హెల్ దీనికి జీ బల్బ్ బాగా ఎక్కువైంది. Excuse me, ma'am. You have reservation, but the check-in time is 2 p.m. టైం గురించి మాట్లాడద్దని చెప్పు. నువ్వు ఆగువే. అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా? నో వే, వీ నీడ్ ది రూమ్స్ రైట్ నౌ. వీ హ్యావ్ రెజర్వేషన్. Sorry, ma'am. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? Sorry, ma'am. You'll have to wait. నీ ఎక్స్ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుసకుస్తా. ఇదే మా హైదరాబాద్ అనుకో, నేను గాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోవా కాబట్టి బ్రతికిపోయావరా బట్టే బాసాలి. నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సిగ్గులేని సచ్చినోడా బట్టే. Ma'am, చంపే. please. Relax. I'm the manager of this hotel. What happened? అది Cool, ma'am. చెక్ ఇన్ 12 o'clock Okay, ma'am. అంట. 2 గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి? Oh, Teluga, ma'am. ఒక్క నిమిషం, ma'am. I'll check it. Please wait. Do they have reservation? Yes, sir. Check immediately. Sir, I've already told them that the check-in time is 2 మళ్ళీ p.m. టైం గురించి మ్యామ్ మాట్లాడుతున్నాడు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. మ్యామ్ ఐఎమ్ రియల్లీ సారీ, మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ రోజ్ మై డ్రీమ్ గర్ల్. జాక్ ఎలవా మ్యామ్ 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి, బాయ్ వస్తాడు. Okay, జాక్ thanks. అబ్బా వీడో క్రాకు. రోజ్ యూ టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. ఓ నో నో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్, ఏంటి? ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయిందిరా నువ్వు వెళ్ళి? ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116లో డ్రాప్ చేసిరా, చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్ మిస్. మిస్ మిస్ ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. Oh God, what the James Cameron of Titanic? Long gap, no settlement. Again villain. Oh, it's breaking ship. Oh, cool, Jack. వావ్, నా డిజైన్స్. Rose. రే, రోజ్ ఏంటిరా రోజ్? మేడం అని పిలవలేవా?
పోనీలేవే పిలవని. ఇప్పుడు ఏమైంది? అర్థమైందా వే రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్, ప్యాడ్, పెన్సిల్, ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ అమ్మా. నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద. నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా వేసుకుందాం. ఓకేనా? బాయ్. సిగ్గులు పోరా నువ్వు. ఒక 2-3 hours బాత్ రిలాక్స్. అవును. ఏయ్, ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. పట్ట రెడీ అవ్వండి, బయటికి వెళ్ళాలి. ముంజా ఫోన్ చేస్తుంది. ఏంటో కనుక్కో. సంగీత్ టైం అవుతుంది, త్వరగా రండి. హాయ్ హాయ్. వాళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్స్. నలుగురు వస్తారని చెప్పాను కదా. అదిగోనండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 minutes కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే. చూసావా దీని ముంజు వేషాలు? ఎవడో లబ్డేగడ్ దొరికాడు, పెళ్లి చేసుకుంటోంది. ఏంటి ఇంత డ్రైగా ఉంది? ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అట్లీస్ట్ డీజే అయినా ఉందా? ఉంది. అదిగో. అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి? ఇలా అస్సలు ఉండకూడదు. అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గాడెవడు? నేనే మేఘనకు కాబోయే మామగారు నేనే. గోవా ఈజ్ మై హోమ్ టౌన్. అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. గోవా కాబట్టే వచ్చాం. అదే తిరుపతో శ్రీశైలం అనుకో, అటుపక్క చూసే వాళ్ళం కూడా కాదు. మేఘన అంటే ఎవరనుకుంటున్నారు? మా ఇంటి మహాలక్ష్మి, మా పాలిటి ధనలక్ష్మి, మా వంశానికి వరలక్ష్మి, మా వాడికి భాగ్యలక్ష్మి, మా అందరికీ ధైర్యలక్ష్మి. వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు. ఏ, ఏంటిది? ఒక మందు లేదు, ముచ్చట లేదు, మ్యూజిక్ లేదు. ఆడిని చూడు. ఇది ఎంటర్టైన్మెంట్ మనకి. వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే. హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి? ఒసే, ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ ఎలా ఉంది? ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా? గోవా అంటే ఏంటి? డే అయితే బీచ్ లో, నైట్ అయితే పబ్.
చేసింది ఎవరే? ఐ వాంట్ గో బ్యాక్. బార్ టెండర్ మీద కక్కేసా అందుకే కట్టేశాడు. అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మలాగా. వన్ మోర్ బ్యాక్. ఒక్క నిమిషమే. వెళ్ళు. ఎక్కడికే? ఎంజాయ్ చెయ్యి. నో టైం నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచ్చేసి, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికెళ్ళి భోజనం పద. అరే, నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది, మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికి. ఏం మాట్లాడుతున్నావే?